హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు మరి అలా జూన్ 13th అనమాట. సో ఇక చూస్తారుగా, పొద్దుగాల 6 అయిపోయింది, లేచినాం. నేను గ్రీన్ టీ తాగుతున్నా. చూస్తారుగా, నేను గ్రీన్ టీ అయితే తాగుతున్నా. నిమ్మకాయ గ్రీన్ టీ. పొద్దుగాల లేవగానే మంచి ఒక 1/2 లీటర్ వాటర్ తాగేసి. సో ఇవాళ ఏంటంటే స్పెషల్, పిల్లలకి స్కూల్ స్టార్ట్ అనమాట. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అట. మరి సగరాలు ఇట్లా వేసుకుర్రా, బట్టలు ఇస్త్రీ చేసుకుర్రా. ఇగో టపాస్ బాల్ కాదు చూడు, చూడు అనుకోరు. లేవురా రే, వెనకాల చూడు నేను ఎట్లా మొగాంబో. హలో మొగాంబో, ఏం చేస్తున్నావు? మా మొగాంబో చూడు ఏం చేస్తున్నాడు. వామ్మో ఓరు నాయనో. తన్వి బేబీ స్కూల్ స్టార్టా? ఇవాళ బ్యాటింగ్ ఇక నీకు ఇవ్వాలని నుంచి. ఇక పిల్లలకు స్కూల్ స్టార్ట్, బ్యాటింగ్ ఇవ్వాలని నుంచి. ఇక నడు లేవురా రే బాలు, టప్పాస్ బాలు లేవు. ఇగో మా బేబీ ఇంకా కనే బ్రష్లు వేసుకొని ఇక రెడీ అయిపోయారు. చూసుకో కనే, చూడు ఒకసారి, ఆగి చెప్పు ఒకసారి. బాలు, టప్పాస్ బాలు గారు సిగ్గుపడుతున్నాడు. పొద్దుగాల లేవైనా కెమెరాకి. ఇక దోముతుంది మా బేబీ. ఉప్పేసిన మా బేబీ, ఉప్పేసింది మా బేబీ. టూత్పేస్ట్లో, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? మరి వీళ్ళు ఎక్స్ట్రా ఉప్పు వేసుకొని కొడుతుర్రు. బాలు ఇటు చూడరా. ఇగో మా బేబీ కన్నయ్య ఇగో కొత్త డ్రెస్ అయితే వేసుకుని ఇక రెడీ అయిపోయారు. కన్నయ్య వేసుకోరు మీరు? అమ్మో నాయను, మొత్తం జోరుదారు ఉన్నాయిగా బట్టలు. ఇద్దరు అక్క తమ్ముడు. ఏం సంగతి? సరే వారి దబా నడు, టిఫిన్ తినే టైం అవుతుంది. నడు. కొత్త డ్రెస్సు, కొత్త స్కూలు. కన్నయ్య ఏం సంగతిరా? ఇక నేను పొద్దుగాల లేవగానే బ్రష్ వేసుకోగానే ఫస్ట్ కాపర్ వాటర్ కనిపిస్తున్నాయి కదా, కాపర్ వాటర్లో చెంబు పెట్టిన సామి రంగ చెంబు లేపితే కాపర్ చార్జ్ అయిపోమా. సో ఫ్రెండ్స్, ఇగో పిల్లలకి మొత్తం యూనిఫామ్ మొత్తం బట్టలు ఇట్లా చదివేసుకుని రెడీ అయిపోయారు. బ్యాగులు ఇట్లా రెడీ అయిపోయాయి. చూస్తే ఇక బ్యాగులు ఇట్లా చదువుకురు, మూటలు చదువుకుర్రు. ఓ ఆయమ్మో ఊరినాయన మూటలు చదువుకురుగా, బాటిల్ ఇట్లా పెట్టుకొని. ఇక ఇలా షూ వేయాలి. వీళ్ళకి షూ కూడా బ్రాండ్ స్కెచెస్ అనమాట. చూస్తారు కదా, స్కెచెస్ బ్రాండ్. ఇక కన్నయ్యదేమో 2 సైజు, బేబీదేమో 3 అనమాట. ఇక కన్నయ్య వేర్ ఇస్ యువర్స్? ఓకే, ఇక్కడ ఉందని. ఇక సాక్స్ వేసుకోరా. ఇక మా నేయాన్ని చూడు, ఇది చూడు, జెట్ మ్యాన్. అది అద్దం మీద ఎక్కి కూర్చుంది చక్కగా. రావాలి బేబీ, రావాలమ్మా. బాబు గోల్కొండ బాబు, టికెట్ పైసలు ఇవి. ఒట్టిగా వేస్తారా షూస్? టికెట్ పైసలు ఇవి. గట్టెట్ పోతున్నావు, ఇటు రావేద్దాం. అటు మమ్మీ డాడీ బిగ్ డాడీ ఇటు రావేద్దాం అక్కడ. వామ్మో ఓరు నాయను, జోరుదారుగా ఉంది కదా సాక్స్. కానీ పైకి పిల్లలకి డే 1 అనమాట స్కూల్. మొత్తం బాల్గిట్లా దూకున్నా, బాల్గిట్లా దూకున్నా. కానీ ఒక్కసారి సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, బ్రాండ్ చూస్తారు కదా, స్కెచెస్ బ్రాండ్ అనమాట. చాలా ప్రీమియం ఉన్నాయి షూ. చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తున్నాయి. లైక్ ఆల్మోస్ట్ లైక్ స్పోర్ట్స్ షూ లెక్క ప్రీమియం అని. కానీ అమ్మో నాయను, పెద్ద బ్రాండే అది. ఇగో మా తన్వి టర్న్ అనమాట. ఇగో తన్వి షూ అనమాట, 3 సైజ్. అమ్మో నాయను. ఇగో పిల్లలకి ఇట్లా వేయాలా, పనులు వేయాలి, బూట్లు వేయాలా, బట్టలు వేయాలా, బాల్ దువ్వాలా, వ్యాజ్లైన్లు పెట్టాలా. దగ్గర బేబీ గజ్జలు తీసేసాయి కదా. ఆడ పెట్టు, లిబాన్ దగ్గర పెట్టు. లిబాన్ ఇగో మా బేబీకి గజ్జలు తీసేయాలి ఇప్పుడు, లేకపోతే ఇంకేం లేదు, సాక్స్లు ఒత్తుకోపోతుంది. ఇక నడబట్టినాడు. కాలు ఏంది ఇంత గలీజ్ ఉంది? కానీ ఆ గజ్జలు మమ్మీకి ఇచ్చేసా. మమ్మీ 2 ఆడ లిమోన్ కూడా ఉంది కూడా.
అక్కడ లివర్ ఉంది ఎవరు ఇక పిల్లలు రెడీ అయిపోయారు స్కూల్కి. మొత్తం షూ ఇట్లు వేసుకురు, యూనిఫామ్ వేసుకురు. అమ్మో ఓరి నాయనో. పాలు తాగుతున్నా కానీ హార్లిక్సా బూస్టా బోన్విటానా? అమ్మో ఓరి నాయనో. హార్లిక్స్ చాక్లెట్ ఫ్లేవరు మంచిగా బేబీ. గట్టా గట్టా గుంచుతున్నావు. ఇగో మా నేహాన్వి అయితే పరేషాన్ అవుతుంది. ఇక వాళ్ళ అక్క అన్న స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇక నేహాన్వి పరేషాన్ అవుతున్నా బేబీ. చెల్లెకి ఇచ్చినట్టు కానీ చెల్లెకి ఇచ్చినట్టు బేబీ. ఇక వాళ్ళ చెల్లె అయితే పరేషాన్ అవుతుంది. వీళ్ళిద్దరు స్కూల్ పోతురని చెప్పి. నువ్వు ఇలా పోతావు ఇంకా నీకు టైం ఉంది. ఇంకా 1 year ఉంది. ఇంకా నీకు 1 year ఉంది చెప్పు. కానీ ఇంకెన్ని ఇయర్స్ టైం ఉంది చెల్లెకి? ఇక నేహాన్వి చూడు గన్న ఉరుకుతుంది. నేహాన్వి గట్ల పోతావు గిటు చూడు. హలో ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ నెంబర్ 4 గట్టెడు పోతున్నావు. అమ్మో నేను సందులో పోతివి. ఇటు చూడు. హలో ఇగరా బ్యాగ్ వేసుకో. దెబ్బ వేసుకో. చూడు బాలుగాడు బ్యాగ్ వేసుకుంటున్నాడు. అమ్మో హుషారే ఉన్నాడు బాలుగాడు. అమ్మో మేమైతే అసలు స్కూల్లో పోకపోతే నేను స్కూలే దిగుతుండే. ఏడపోయినావు వస్తావా? ఇక్కడనే మొగాంబు మెల్లగా పోరి. అరే గట్లా ఉరుకుతుర్రు గట్లా అవురా? ఫస్ట్ డే కదా అట్లనే పోతారా? రేపని చెప్తా ఒక్కొక్క సంగతి. రేపని స్కూల్ పోకపోతే చెప్తా. ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఉరుకుతారు. కొత్త యూనిఫామ్ కదా, కొత్త బూట్లు వేసుకుని దెబ్బ ఉరుకుతుర్రా. ఇక ఉరుకుతూనే అర్థం దెబ్బ. ఇవాళ కూర్చుంటారు కార్లో కానీ ఇక రేపటి నుంచి ఉంటుంది వీళ్ళకి. పోరి కూర్చోరి ఇవాళ కూర్చోరి. రేపటి నుంచి ఉంటుంది మీ పని. ఇక మరి మొత్తానికి అయితే ఇక స్టార్ట్ అయిపోయినాం స్కూల్కి. రైట్ నేను తీసుకో బేబీ. యువర్ ఫస్ట్ డే టు స్కూలా? అవునా కనే నువ్వు ఏ క్లాస్ కనే? నువ్వు ఫస్టా బేబీ? నువ్వే క్లాసు? ఓకే నైస్. ఏ స్కూల్ మీరు? వామ్మో పెద్ద స్కూలే అది. అమ్మ యూనిఫామ్ ఇట్లా జోరుదారు వేసినగా, ఐడి కార్డు ఇట్లా పెట్టిండు కనేయాడు. ఇక మనం అయితే కార్లో అయితే బయలుదేరినాము. హే అలెక్సా ఓపెన్ సన్ రూఫ్. వామ్మో నాయనో సన్ రూఫ్ ఓపెన్ చేయబట్టే అలెక్సా. మొత్తం ఓపెన్ చేయకే దుమ్ముంది. వామ్మో నాయనో. సరే మొత్తం సన్ రూఫ్ ఓపెన్ చేస్తుంది. మూన్ రూఫ్ క్లోజ్ చేద్దాం. మూన్ రూఫ్ క్లోజ్. ఒకటే క్లోజ్ అవుతుంది. సింగిల్ ట్యాప్ చేసి ఒకటే క్లోజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక మేమైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాం పిల్లలు. ఏం కాదు వదిలేసి. సో ఇదే అనమాట స్కూల్. సో ఎంట్రన్స్ చూస్తారు కదా పిల్లల స్కూల్ ఎంట్రన్స్. వాయమ్మో ఓరు నాయను పెద్ద స్కూలే కాదు. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట పిల్లల స్కూల్ చూస్తారు కదా. ఎడిఫై. ఇంకా ఇవాళ నేను స్కూల్ స్టార్ట్. ఇక ఆల్రెడీ పేరెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయారు. చూస్తారు వామ్మో ఓరు నాయను. బ్యాటింగే ఇక కన్నయ్యానికి. ఇలా బ్యాటింగే కన్నయ్య నీకు బ్యాటింగే. సో చూస్తారు కదా ఈ విధంగా ఆయమాస్ ఉంటారు అక్కడ. పిల్లల్ని కలెక్ట్ చేసుకొని ముందరికి తీసుకొని వెళ్ళిపోతారు. కన్నయ్య వచ్చేసినాం స్కూల్కి. ఆర్ యూ హ్యాపీ? బాగుందా కొత్త స్కూల్? బాగుందా? ప్లే గ్రౌండ్ బాగుందా? సో మెయిన్ ప్లే గ్రౌండ్ అనమాట. సో వీళ్ళ దాంట్లో చాలా పెద్దగా స్పేషియస్ ఉందన్నమాట ప్లే గ్రౌండ్. లోపల బాస్కెట్ బాల్ ఉంది, ఫుట్బాల్ ఉంది, ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి ఉన్నాయి. ముంగటి సైడ్ ఉన్నాయి అవి. అక్కడ స్కేటింగ్ ఉంది చూస్తే. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్కేటింగ్ ఉంది. అగో బేబీ హౌ యూ ఫీలింగ్? ఇట్స్ గుడ్. ఓకే లెట్స్ గో. బాయ్ చెప్పేసే కానీ. బాయ్ చెప్పేసే. బాబాయ్ బాయ్ చెప్పేసే. బాయ్ టేక్ కేర్. చలో సో డే 1 స్కూల్ స్టార్ట్ చూస్తురా పిల్లలకి. అలా మిక్కీ మౌజ్ పెట్టి చూసి పిల్లలకు అవి ఆడ చూస్తురా మిక్కీ మౌజ్ పెట్టిన వాళ్ళకి.
అగో చూస్తురాగో అగో మిక్కీ మౌస్ చూడు ఎట్లా పెట్టారు చూడగో. ఫస్ట్ డే కదా, డే 1 స్కూల్ కదా, పిల్లలకి మొత్తం నర్వస్ ఉండకుండా మిక్కీ మౌజ్లు వామ్మో ఊరు నాయనో. సో చూస్తారు ఆ పిల్లలు అయితే లోపల వదిలిపెట్టేసిన. ఇక ఎక్కువసేపు ఉంటుంది, మనం ఎక్కువసేపు ఉంటే ఇక మళ్ళీ వాళ్ళు నర్వస్ ఫీల్ అవుతారు. ఇక లోపల ఏంటంటే డే 1 కాబట్టి వాళ్ళకి మిక్కీ మౌజ్లు ఇక బోర్ కొట్టకుండా వామ్మో ఊరు నాయనో